హై వ్యూవర్స్, పొలిటికల్గా ఏ వీడియో ఇస్తున్నా కానీ ఖచ్చితంగా మన దగ్గర ఒక జెన్యున్ సోర్స్ అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉండాలి. అలా కాకుండా అడ్డదిడ్డంగా థంబ్నెయిల్స్ పెట్టి టైటిల్స్ పెట్టి ఇచ్చామనుకోండి, మన క్రెడిబిలిటీ పోయింది. ఎందుకు వీడియో లోపల ఏమీ లేదు, బయట వచ్చేసి వేరేది ఉందిరా బాబు అని. సో నాకు అలా వద్దు. అందుకనే సైలెంట్గా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వైసీపీని ఎలా మడత పెట్టారు, జగన్ ఇప్పుడు ఎందుకు అల్లాడిపోతున్నారు ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఎట్టి పరిస్థితిలో కూడా జనసేన టీడీపీ పొత్తులో ఉండకూడదు, వాళ్ళని బ్రేక్ చేయాలి అన్న దానికోసం ఈ రోజు కూడా దింపుడు కళ్ళం ఆశలు అంటారు. ఏంటది? ఒక మనిషి చనిపోయాడు, బ్రతుకుతాడేమో అన్నట్టు శ్మశానం కొంచెం దూరంలో ఉండగా దింపుడు కళ్ళం అని ఒకటి ఉంటుంది. అక్కడ శవాన్ని దించి అక్కడ చేయాల్సిన చిన్న చిన్న కార్యక్రమాలు ఏమి ఉంటే అది చేసేసి ఆ చెవిలో నారాయణ నారాయణ అంటే అది ఆయన పేరు పెట్టే పిలుస్తారు. లెగుస్తాడేమో అన్న చిన్న ఆశ. సో అలా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నేను ఎట్టి ప్రతి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చనేమని అంటూ ఈసారి వైసీపీని ఎట్టి ప్రతి ఇంటికి పంపిస్తానంటూ ప్రతిజ్ఞ పూనాడు, ఇక అప్పటి నుంచి టీడీపీ జనసేన అస్సలు కలవకూడదని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ మధ్య గొడవలు వచ్చేలాగా కావచ్చు, నాయకుల మధ్య గొడవలు వచ్చేలాగా కావచ్చు, రకరకాలుగా ట్రై చేశారు. సింహంగా సింగిల్గా రావాలన్నారు, మా పులి జగను సింగిల్గా వస్తాడు, అది ఇదన్నారు. సరే బాబు, మీరు పులులు సింహాలు, మీరు అడవుల్లో ఉండేవాళ్ళు, మేము మనుషుల్లో ఉండేవాళ్ళు, మేము జనాలతో కలిసి వస్తామయ్యా, అది అయ్యేదని పవన్ కళ్యాణ్ మొత్తం చెప్పేశాడు. ఇక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తున్నారో ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓపెన్గానే టీడీపీతో పొత్తు ఉండిదని చెప్పడం, ఇక అప్పటి నుంచి కూడా ఇంకా హడావుడి చేస్తున్నారు. ఈసారి కాపు కార్డు వాడుతున్నారు. కాపు కళ్యాణ్ తాకట్టు పెట్టాడు టీడీపీకి, అది ఇదని. ఇదే కాపు కులస్తులు 2019లో జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చున్నారు? సో ఏపీలో కుల ప్రకారం విభజించి పాలించి ఏదేదో చేద్దాం వైసీపీ కలలుగంటూ ఉన్నారు. కానీ ఈసారి పక్కా క్లారిటీతో ఉన్నారు అంతా కూడా. మాకు అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, మా పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉండేలాగా పాలించే నాయకుడు కావాలి అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఇంకెందుకు ప్రజలు డివైడ్ అవుతారు? ఒకే యూనిటీతో ఉన్నారు. ఇది అర్థమైపోయింది. ఇక ఈలోపు టీడీపీ జనసేన కలిపి ఏకంగా 99 మంది అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. టీడీపీ 94 మందిని, అదేవిధంగా ఇటు జనసేన వచ్చేసి 5 మామూలుగా పొత్తులో భాగంగా ఎలా ఏంటి అన్నప్పుడు టీడీపీ నుంచి కొంతమంది అన్నా కానీ ఇప్పుడు జనసేనకు సంబంధించి 24 ఎమ్మెల్యే సీట్లు, 3 పార్లమెంట్ స్థానాలు, దట్ మీన్స్ లోక్సభ స్థానాలు. బీజేపీతో పొత్తు అన్నదానికి సంబంధించి ఒకవేళ పొత్తు కనుక ఉంటే టీడీపీని షేర్ చేసుకోవాలి, పొత్తు కనుక లేకపోతే మేబీ అతను జనసేన కొన్న రావచ్చు రాకపోవచ్చు. బట్ క్లారిటీ అయితే ఏంటి, 2019 ఎన్నికలలో టీడీపీ ఎన్ని స్థానాలు అయితే గెలిచిందో అంతకన్నా ఒక స్థానమే పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా అంటున్నది ఏంటి, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామనేది కాదు, పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తున్నామా లేదా అన్నది మనకు ముఖ్యం. గుర్తుంచుకోండి, మీరు సంఖ్య చూడకండి, గెలుపు అన్నది చూడండి అని చెప్పేసి అన్నాడు. సో మొత్తానికి ఎలా అయితేనేమి పర్ఫెక్ట్ వేలో ప్లానింగ్ చేసేసి ఇక్కడ వీళ్ళు సీట్లను ప్రకటించడం జరిగింది. టీడీపీ వాళ్ళు ఫుల్ ప్లెజ్డ్ వేల అభ్యర్థులను ప్రకటించున్నారు. జనసేనకు సంబంధించేసి రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి ఏంటి కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుగా. అండ్ మోర్ ఓవర్ కొన్ని స్థానాల్లో టీడీపీ చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంది, అక్కడ జనసేన వాళ్ళ టికెట్ అడుగుతూ ఉన్నారు. మరి అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బట్ ఈలోపు ఇచ్చిన లిస్టు చూసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అల్లలాడిపోతున్నారు. కారణం ఏంటి, 25 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఆ కొత్త వాళ్ళంతా కూడా ఎవరు? కొలిగిపూడి శ్రీనివాస్. ఆల్మోస్ట్ టీడీపీ వాళ్ళంతా సైలెంట్గా ఉన్న మూమెంట్లో జగన్ మీద అసలు ఏకంగా ఫైర్ అయిన వ్యక్తి, అమరావతి ఉద్యమానికి సంబంధించి నిలబడ్డటువంటి వ్యక్తి అబ్బాయి మహాసేన్ రాజేష్. ఆ పిల్లోడు సైతం అసలు ముందు వెనక ఆలోచించేది లేదు, నేను కరెక్ట్గానే ఉన్నానని చెప్పేసి ఫైర్ అయ్యే విషయంలో. కానీ ఇలా ఇద్దరు కూడా మరలా దళితులే. అంటే గతంలో కానీ వైసీపీ కొంతమంది టికెట్లు ఇచ్చారు. ఎలా ఏంట్రా అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు పరిశీలించండి. పోరాట పటిమ ఉండి తమ జాతి మేలు గురించి పోరాడే వాళ్ళకి సీట్లు ఇవ్వడం గొప్ప, లేదన్నప్పుడు ఆ పార్టీకి విధేయంగా ఉండి ఆ పార్టీ అధినేత ఏది చెప్తే చేసే వాళ్ళకి సీట్లు ఇవ్వడం గొప్ప, మీరు ఆలోచించుకోండి. ఇక వీళ్ళతో పాటు ఇంకొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారి వారసులకు ఇవ్వటం జరిగింది. ఆల్మోస్ట్ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అన్నట్టు మరలా. సో చదువుకున్న వారికి ఇచ్చున్నారు, యూత్కి ఇచ్చున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు 25 మంది కొత్త వాళ్ళు. ఆ తర్వాత చాలా స్థానాలలో సిట్టింగ్లకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వారికి టికెట్లు ఇచ్చున్నారు అదే స్థానాల్లో. ఒకవేళ వాళ్ళు గతంలో పోటీ చేసి ఓడిపోయారు అక్కడంటే మరి వారికే సీట్లు ఇచ్చున్నారు.
మహా అంటే కొంచెం అటు ఇటు చేంజెస్ అంతే. దీనివల్ల ఏమైంది ఇక్కడ, వైసీపీ ఏమో అటు ఇటు షఫిల్ చేస్తూ ఉన్నారు, టీడీపీ మాత్రం అలా చేయట్లేదు. ఎందుకు? గతంలో పోటీ చేసి ఓడిపోతే సింపతి, ఇప్పుడు ఆల్రెడీ కనుక గెలిచి ఉన్నట్టయితే స్టిల్ ఈ వైసీపీ సంబంధించినటువంటి వైఫల్యం, ఆ గెలిచినటువంటి వ్యక్తికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజాబలం అన్ని కలగలిపి ఈజీగా గెలిచేస్తారు. అవునా కాదు ఒకసారి మీరు ఆలోచించుకోండి. బట్ వైసీపీ ఏంటి, ఇప్పటికీ ఇంకా అభ్యర్థులకు ఒక్కరికైనా సరే ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసిందో చెప్పండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. టీడీపీ 94 మంది అభ్యర్థులు ప్రకటించిందండి, ఇదిగో మా వాళ్ళని. అలా వైసీపీ ఒక్కరంటే ఒకరు ప్రకటించిన అభ్యర్థిగా లేదు. వాళ్ళు అదేమంటే ఇన్ఛార్జ్ సమన్వయకర్తలు, అదేమంటే చివరికి వీళ్ళకే సీట్ రావచ్చు రాకపోతే అదొక కన్ఫ్యూజను. వైసీపీలో ఉన్నగా క్లారిటీ లేదు, ఎక్కడి నుంచి పోటీ చేస్తాం ఏంటో అని చెప్పేసి. బట్ టీడీపీలో జనసేనలో ఫుల్ క్లారిటీగా ఉన్నారు. ఇంత క్లారిటీతో వీళ్ళు ఉన్నారు. అండ్ సైలెంట్గా లిస్ట్ మొత్తం బయటకు ఇచ్చేస్తారు. ఇంకా కొద్దిమంది లిస్ట్ రావాలి, వస్తారు త్వరలో. వైసీపీ వాళ్ళు ఇప్పటికీ లిస్ట్ బయటికి ఇవ్వకపోగా సిద్ధం అంటూ హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ వేలో నేను డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ చిన్న లీడ్ పాయింట్ ఇస్తా. మొన్న 2019 ఎన్నికలలో ఇదే వైసీపీ వాళ్ళు 12 స్థానాల్లో 5,000 లోపు మెజారిటీతో గెలుచున్నారు. 2019 ఎన్నికలు ఏంటి, టీడీపీ ఒంటరిగా వెళ్ళింది, జనసేన ఆల్మోస్ట్ ఒంటరిగా వెళ్ళినట్టు. ఎందుకంటే బీఎస్పీ, సిపిఎం వాళ్ళు ఉన్నా అధిక స్థానం 137 స్థానాలు ఏమో జనసేన వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. సో ఓ రకం ఒంటరిగా పోటీ చేసినట్టే. అండ్ బీజేపీ ఒంటరిగా, కాంగ్రెస్ ఒంటరిగా, ఇండిపెండెంట్లు ఇలా చూసుకున్నప్పుడు ఏమైంది, ఓట్లు భయంకరంగా చీలినాయి అక్కడ. ఈసారి ఏంటి, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. అప్పుడు ఈ 5,000 లోపు మెజారిటీ ఎక్కడైతే వచ్చి వైసీపీలో గెలుచున్నారో ఈ 12 స్థానాలు సార్ గెలవచ్చా, గెలిచే ఛాన్సేలా. తర్వాత 5 నుంచి 10,000 మధ్య మెజారిటీతో వైసీపీ గెలిచిన స్థానాలు 22 ఉన్నాయి. ఈవెన్ ఈ 5,000 లోపువి అండ్ 5 నుంచి 10,000 లోపు మధ్య ఉన్నవి నేను ఎన్ని ఓట్లు అన్నది నెంబర్తో వస్తాను, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా. సో ఈ 22 స్థానాలు ఈ 12 అంటే ఏంటంటే 34. ఈ 34 స్థానాలు ఖచ్చితంగా వైసీపీ ఓడిపోవడం గ్యారంటీ. ఇందులో కీలకమైన స్థానాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అమరావతి ఇష్యూ వల్ల అడ్డంగా వైసీపీ పోయినట్టు, చుట్టుపక్కల గెలవడం కష్టం. నాకున్న సమాచారం మేరకు ఈ అమరావతి, ఈ తాడికొండ, మంగళగిరి, ఇటు ప్రత్తిపాడు, గుంటూరు, ఇలా ఏదైతే అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అందులో ఇప్పుడు సమన్వయకర్తలుగా ఎవరినైతే పెట్టారో మరలా మార్చే అవకాశం అయితే ఉందట. ఎందుకు, ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్, అది అక్కడ వచ్చేసి రామాంజనేయులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్, గుంటూరు జిల్లా చేసిన కలెక్టర్. మంగళగిరి లోకేష్, తాడికొండ శ్రవణ్ కుమార్. సో ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఈ లిస్టును చూసినట్టు వైసీపీలు అయితే ఓ రకంగా టెన్షన్తో పిసుకుంటా ఉన్నారట. జగన్ అయితే పాపం ఏం చేయలేంటో అని పాలు పోకున్నాడట. సో మొత్తంగా సైలెంట్గా లిస్ట్ ఇచ్చేసి ఏంటి ఓ రకంగా వైసీపీని మడత పెట్టేసినట్టే చేసింది ఈ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ యొక్క ద్వయం. అండ్ నేను చెప్పినట్టుగా ఆ 12 నియోజకవర్గాల్లో ఎంత సంఖ్య, 22 నియోజకవర్గాల్లో ఎంత సంఖ్య ఏంటి, అండ్ ఆ తర్వాత మరికొంత డేటా కలిపి నేను సపరేట్గా వీడియో అయితే ఇస్తాను.